గురుగారు, ఆషాఢ మాసంలో స్త్రీలు ప్రత్యేకంగా గోరింటాకును పెట్టుకుంటారు కదా. ఈ గోరింటాకుకి ఆషాఢ మాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భారతీయ జీవన విధానం అంతా ఆరోగ్యము, ఆయుర్దాయము, సౌభాగ్యము, ఆధ్యాత్మిక తత్వము ఇవన్నీ కలగలిపినటువంటి జీవన విధానం. ఆషాఢ మాసంలో ఎండలు తగ్గి వానలు రావటం ప్రారంభిస్తాయి. దీని కారణంగా స్త్రీలు నీళ్లల్లో సంచరించేటప్పుడు పాదాలు ఒక రకమైనటువంటి ఒత్తిడికి, కొంత అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నది. గోరింటాకుకు గోళ్లను సంరక్షించే అద్భుతమైన లక్షణం ఉన్నది. నీటిలో తడవటం వల్ల వచ్చేటువంటి అనేక రకమైన అనారోగ్యాలను సంరక్షించే లక్షణం గోరింటాకుకు ఉన్నది. అందుకే గోరింటాకును అందరూ పెట్టుకోవచ్చు. స్త్రీలు ముఖ్యంగా ఆషాఢ మాసంలో ధరిస్తూ గోళ్లను, వేళ్లను, కాళ్లను సంరక్షించుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటూ, ఆ గోరింటాకు అన్న పదము నిజానికి గౌరీ ఇంటి ఆకు అని మనం చెప్పుకున్నాం. ఆ గౌరీ మాత సౌభాగ్యానికి చిహ్నం కనుక ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ అందమైనటువంటి చేతులతో, ఆరోగ్యమైనటువంటి దేహంతో ఆషాఢ మాసంలో వాళ్ళు జీవనాన్ని గడుపుతూ అందరికీ ఆనందాన్ని అందించే ప్రయత్నం చేస్తారు.